ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాలీవుడ్ తర్వాత అతిపెద్ద మార్కెట్ టాలీవుడ్. అయితే బాహుబలి సిరీస్ తర్వాత సీన్ రివర్స్ అయింది. భారీ చిత్రాలు, పాన్ ఇండియా మూవీస్ తో బాలీవుడ్ ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చింది టాలీవుడ్. కానీ రచ్చ గెలిచినా ఇంట గెలవలేని దుస్థితిని ఎదుర్కొంటోంది తెలుగు చిత్రసీమ. ఇటీవల పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప బాలీవుడ్ లో రికార్డు కలెక్షన్ సాధించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలెక్షన్స్ కొల్లగొట్టి లాభాల బాటలో నడుస్తోంది. కానీ మాతృక అయిన టాలీవుడ్ లో మాత్రం కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ లాభం పొందలేని పరిస్థితి నెలకొంది. అందుకు రెండు ప్రధాన కారణాలను చెబుతున్నారు ట్రేడ్ పండితులు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా తగ్గించిన సినిమా టికెట్స్ రేట్లు ఒక కారణం. స్టార్ హీరోల చిత్రాలను లాభాల బాట పట్టించే బెనిఫిట్ షోస్, 3 వారాల పాటు అదనపు షోస్ కి కూడా ప్రభుత్వం నిరాకరించటం మరొక కారణం. గతంలో చిత్ర పరిశ్రమకు వచ్చే ఇబ్బందుల్ని, కష్టాల్ని తొలగించటానికి దాసరి నారాయణరావు పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన నేతృత్వంలో పరిష్కారం లభించేది. ఆయన మరణించిన తర్వాత తెలుగు సీమ పరిశ్రమకు పెద్ద దిక్కులేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. వివాదరహితుడు, సౌమ్యుడు, దాతృత్వం గలవాడు, అందరివాడుగా పేరున్న మెగాస్టార్ చిరంజీవిని పెద్ద దిక్కుగా భావించింది టాలీవుడ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చిరంజీవికి ఆ గౌరవాన్నిచ్చి చర్చలకు పిలిచారు. కానీ అవి ఫలించలేదు. ఇంతలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలొచ్చాయి. చిరంజీవి మద్దతు పలికిన ప్రకాష్ రాజ్ మా ప్రెసిడెంట్ గా ఓటమి చెందాడు. మోహన్ బాబు మద్దతుతో అతని కుమారుడు విష్ణు మా ప్రెసిడెంట్ గా గెలిచాడు. సినీ పరిశ్రమకు చిరంజీవి చేసిన సేవలు, కార్మికులకు చేసిన ఆర్థిక సాయాలు అన్నింటినీ విస్మరించి ఆయనకు కలంకం తెచ్చేలా కొందరు ప్రవర్తించారు. దాంతో మనస్తాపం చెంది ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండటానికి ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ తో కలిసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ 50% సబ్సిడీతో అన్ని రకాల మెడికల్ టెస్ట్ చేయటానికి ముందుకొచ్చింది. సినీ రంగంలోని 24 క్రాఫ్ట్ల వారికి హెల్త్ కార్డ్స్ ని ఇటీవల చిరంజీవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండవలసిందిగా చిరంజీవిని కోరారు చిత్ర ప్రముఖులు. పరిశ్రమలోని వ్యక్తుల మధ్య జరిగే వివాదాలలో తాను తలదూర్చనని, అలాంటి పెద్ద దిక్కు పదవి తనకు వద్దని తిరస్కరించారు. కానీ సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు చిరంజీవి. ఇదిలా ఉండగా ఇంతకాలం స్తబ్దుగా ఉన్న మోహన్ బాబు సినిమా టికెట్ రేట్స్ పెంపుదలను కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాయనున్నారని వార్తలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రితో బంధుత్వం ఉన్నందున, గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపినందున మోహన్ బాబుని సినీ పరిశ్రమకు పెద్దన్న పాత్రలో ప్రవేశపెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అందుకు మోహన్ బాబు సుముఖంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి మోహన్ బాబు ఎలా స్పందిస్తారో కొన్ని రోజుల్లో తేలనుంది.